ఆయన మంత్రుల్ని ముఖ్యమంత్రిని చేసింది తొక్కి సంభవమని, బుల్డోజర్లు ఎక్కియమని, నరికి ముక్కలు చేయమని, బాంబులు వేయమని. దీనికి ఇచ్చిండ్రా మీకు ప్రజల అవకాశం? ఒక్క రోజు నుంచి, మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు 11 నెలల కాలం పూర్తవుతున్నా ఒక్కరోజు ఒక మంచి మాట ముఖ్యమంత్రి నుంచి కానీ మంత్రుల నుంచి వినరా ఎవరైనా ఈ రాష్ట్ర ప్రజలు? ఒక్క మంచి మాట, ఒక శుభం పలికే మాట ఏదైనా దీని కొరకు మీకు ఇచ్చింది? ఈ బూతు భాష మాట్లాడి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో, ప్రపంచ బజార్ నడి బజార్లో తెలంగాణ పరువు తీసే పద్ధతుల్లో మీరు వేస్తున్న కుప్పిగంతులు ఎటు తీసుకుపోతున్నాయి ఈ రాష్ట్రాన్ని? సోయి తెచ్చి మాట్లాడడం నేర్చుకోండి ఇప్పటికైనా. దాంట్లో సీనియర్ మంత్రులు కూడా చెప్పే పరిస్థితిలో లేరు. బయట ఉన్న మీ సీనియర్లు కూడా బాధపడుతున్నారు. మీ మంత్రివర్గంలోకో మీ ప్రభుత్వంలోకి రాలేని సీనియర్లు తలగొట్టుకుంటున్నారు. ఎవరైనా పోయి అడిగితే చిచ్చి 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 వీడు పరువు తీస్తున్నారా, మనల్ని కథం చేస్తున్నారా, కాంగ్రెస్ పార్టీని కథం చేస్తున్నారా అని. కార్యకర్తలు అయితే బహిరంగానే చెప్పారు మా పరిస్థితికి ఇట్లా ఉంది ఊళ్ళలో పోతే అని. దాన్నే మాట్లాడుతున్నారు, దాన్నే మీడియాలో పెడుతున్నారు, పోస్టులు చేస్తున్నారు. దాన్ని చూసి భయపడుతున్నావు, సోషల్ మీడియాను చూసి భయపడుతున్నావు. సో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇప్పటి వరకు జరిగిన కొనుగోలు ఏంది, దానికి మీరు ఇచ్చిన పేమెంట్ ఏంది, పత్తి కావచ్చు, ధాన్యం, వరి ధాన్యం కావచ్చు, ఇచ్చిన సబ్సిడీ ఎంత వెంటనే లెక్కలు చెప్పాలి. రైతాంగం దోపిడికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అనుకున్న ప్రకారం ఎంఎస్పి కంటే ఏ రైతు తక్కువ అమ్ముకున్నా దానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి బాధ్యత. తప్పకుండా మీరు మిల్లర్ రైతులు కుమ్మక్కయ్యే రైతాంగానికి ద్రోహం చేస్తున్నారనే విషయాన్ని ఒప్పుకున్నట్లే. ఎందుకు వాళ్ళిద్దరు ఒకటే అని కదా మేము అంటుంది. బండి సంజయ్ ఎందుకు పోయి మాట్లాడతలేడు, కిషన్ రెడ్డి పోయి ఎందుకు మాట్లాడతలేడు? వీళ్ళు కూడా కాంగ్రెస్ సహకరిద్దామనేనా? మేమేం మాట్లాడుతుంది పక్కన పెడదాం. కిషన్ రెడ్డి, బండి సంజయ్లు పోయి ఎందుకు ఇక్కడ జరిగింది వాస్తవం మాట్లాడతలేరాడా? రేవంత్తో మిలాఖత, రాహుల్ గాంధీతో మిలాఖత ఎందుకు మాట్లాడతలేరు? మేమేం మహారాష్ట్రకు పోలేదే. మేము మహారాష్ట్ర పోయి ఎవరికి అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా ప్రచారం చేయలేదే. మాకు ఎవడు గెలిస్తే మాకేముంది, ఎవడు ఓడితే మాకేముంది? ఆడ ఇద్దరు దొంగలే అని చెప్పదలుచుకున్నాం మేము ప్రజలకి. ఇద్దరు దొంగలే, తోడు దొంగలే. ఎవడు గెలిచినా ఎవడు ఓడినా మాకు వచ్చేదేం లేదు. కానీ వీళ్ళిద్దరి దొంగతనాన్ని తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థం చేయించడం కొరికే ఇవాళ కేటీఆర్ గారు ఇవాళ పోయి కంప్లైంట్ చేసింది. ఇంత బహిరంగంగా పట్టపగలు దొరికితే కూడా మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు? కారణం ఏంది? చూసి చూడనట్టు ఎందుకు పోతున్నారు? వాల్మీకి స్కామ్లో స్పష్టమైన ఆధారాలు దొరికిన తర్వాత కూడా ఎందుకు హైదరాబాద్లో ఎంక్వైరీ జరుగుతలేదు? ఒక మంత్రి మీద రైడ్ చేసి ఇప్పటివరకు ఎందుకు ఈడీ బయటికి చెప్తలేదు? ఈ దేశంలో ఇప్పటివరకు ఎప్పుడైనా సరే ఈడీ రైడ్ జరిగితే 48 గంటల్లోనే చెప్పింది. ఎందుకు చెప్తలేదు? ఏ మిలాఖత్కు నిదర్శనం ఇది? ఇంత స్పష్టంగా దొరికిపోయిన దొంగలు ఆన్సర్ లేక, ప్రజలకు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేక, ప్రజలకు ముఖం చూపించే పరిస్థితి లేక కేసీఆర్ మీద బూతులు, కేటీఆర్ మీద బూతులు, బీఆర్ఎస్ పార్టీ పైన బూతులు, రెచ్చగొట్టే మాటలు, పక్కదారి పట్టించే ప్రయత్నాలు. మాట్లాడవచ్చా ఒక ముఖ్యమంత్రి అట్లా? ఒక మంత్రి ప్రజాధనంతో మీటింగ్ పెట్టి, ప్రభుత్వ ఖర్చుతో మీటింగ్ పెట్టి, ఒక మాజీ ముఖ్యమంత్రిని నరుకుతా, చేస్తా, బుల్డోజర్ పెట్టి తొక్కిస్తా, ఇవా? ఇప్పటికైనా ఊళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే కొడంగల్ ప్రజలు చెప్పిన సమాధానమే రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తారు. నీ సొంత నియోజకవర్గంలో అక్కడ ఉంది పరిస్థితి అంటే
ఇంకా రాష్ట్రంలో ఎక్కడుంది, ఎట్లా ఉంది వాతావరణం? మందక్కర్లేదు, నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నీ వీపు పలగొడతారు, ఇది వాస్తవం. సరే ఓడు అంటే తాగి సోయలే కూడా మాట్లాడుతుంటాడు పొద్దున్నాకనే. నీకేమైంది? నీ విఘ్నత నువ్వేమైంది?